బంటి హాయ్ చెప్పరా. గ్రౌండ్ ఎక్కడుందో తెలీదు, ఏ గ్రౌండ్ తెలీదు, ఆనే పోతారు. సో గైస్ ఇవాళ వచ్చేసి మా కాలేజీలో ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఈరోజు ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే ఈరోజు మా దగ్గర క్యారమ్ బోర్డు డైలీ మనకైతే గేమ్స్ అయితే రావన్నమాట. వచ్చినది ఆడదాం మనము, వచ్చిన క్యారమ్ ఒకటే ఇంకేం రావు మనకు. సో గైస్ మా క్లాస్ చూడండి ఎక్కడ ఉంటుందో, స్ట్రైట్గా వెళ్ళి ఒక చిన్న సౌండ్ ఉంటుంది, అందులోనే మన క్లాస్ అనమాట. ఈ లోపలికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్తే ఇది మన క్లాస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దినేష్ బాయ్ బ్యాటింగ్ చేస్తుండే ఇప్పుడు. అమ్మా లోన్ నెట్టి వెళ్తుందమ్మో. గైస్ ఆడుకుంటా బాల్ కూడా కింద పడేసిర్రు. చూడండి ఎక్కడ పడ్డదో. బాల్ దొరికింది. ఇందిరా ఉంది, బాల్ ఉంది. ఈ బాల్ తీసుకోనికి నేను బయటకు వచ్చా. బంటి ఏమైందిరా, పని పడేసినావా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. గాయస్ ఇంతసేపు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు గేమ్ ఆడి స్టార్ట్ చేసిర్రు. ఆ పక్క నుంచి పడేసిర్రు. గేమ్ ఆడుతున్నారా? చూడండి గాయస్, క్యారమ్ బోర్డ్ ఆడడానికి వచ్చి మిగతా అన్ని ఆడతారు వీళ్ళు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. సో గాయస్ క్యారమ్ బోర్డ్ ఆడడానికి అయితే పిలిచేస్తారు, వెళ్ళిపోతున్నాం. బంటి ఆగట్లేడు, ఎవరికి వినట్లేడు. సో గాయస్ చూసుకోండి, ఇదేనమాట మన క్యారమ్ బోర్డ్ సెటప్. లాస్ట్ ఇంటర్వ్యూ ఉన్నాయి. సో గాయస్ మా క్లాస్ వచ్చిన ఇద్దరికి, అరవింద్ వేరే క్లాస్ వాళ్ళతో పోటీ. ఇది బోర్డు. సో గాయస్ ఫస్ట్ టైం అవగానే మా వాడ గెలిచింది ఫస్ట్. అందుకట్టి ఇంత కొట్టి 90 కొట్టినాడు. చెప్పనికి రాదు ఛాన్స్లో తీయనికి చూసిన అన్నది. ఫస్ట్ రౌండ్లో గెలిచింది మనమే. ఇంకా కూడా బాల్ కూడా వీళ్ళిద్దరే గెలిచి చంద్రబాబు దినేష్. నెక్స్ట్ ఎవరైనా చూసుకున్నాం అంత ఇంకో పోటీకి వస్తారు. ఇప్పుడు ఆనాడైతే ఆగట్లేదు, ఎవరికి వినట్లేదు. ఆ 50 కొట్టుకుంటుండే అందకన్నా ఫస్ట్ వెళ్దామనేసి. సో గాయస్ ఆడి మేము ఇద్దరము గెలిచింది ఈడే, అంటే ఇద్దరం గెలిచినామంటే ఉమ్మగాడు ఆడుకుందాం అనుకుంటు బంటి మనతో కుదరలేదు. అండ్ దినేష్ దొరబాబు అయితే గెలిచారు. నెక్స్ట్ బంటి ఫీల్ అవుతుండు, ఎప్పుడు నువ్వు ఇచ్చిన కదా పేరు, మళ్ళా ఇదే పేరు ఇచ్చిన అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పేరు రాకపోతే నేనేం చేస్తా? అది పేరు ఇచ్చింది ఎవడు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. దొరబాబు అండ్ దినేష్ అయితే గేమ్ ఆడతారు. విన్ అయినందుకు హ్యాపీనెస్ లా ఎవరికి వినట్లేరు గేమ్లో అయితే. ఒక గేమ్ అయితే చూసుకోండి కదా గేమ్ ప్లే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఆడంటా అంటే అడ్డడ్డు వస్తారు. దినేష్ భాయ్ ఎవరికి వినట్లేడు, దొరబాబు ఎవరికి వినట్లేదు. ఇచ్చి పడేస్తారు గేమ్ అయితే. ప్లేయర్స్ అయితే మనకు తెలియదు ఎవరు ఇక్కడ. స్టాఫ్ అనమాట గెలిచిన కూర్చోబెట్టి కూడా ఉన్నారు. గాయస్ అక్కడైతే వీడియో చేయడానికి రావట్లేదు, వచ్చినాక తీసిన. అండ్ విన్నర్స్ అయిన వాళ్ళకి సపరేట్ కూర్చోబెట్టిరు. బంటిగాడేమో మన జలాయించుకుంటాడు రాలేడైతే. తింటా నువ్వు ఎన్ని తింటావు తింటూ అన్ని రికార్డ్ పెడతా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? నెక్స్ట్ కూడా అనమాట.
వీళ్ళు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి అట్లానా మీ ఇద్దరికి అసలు ఏదో కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారు ఇంకా ఫుల్. నైస్. క్రికెట్ గా అరే పేర్లన్నీ అవు. ఏంటి మమ్మీ ఎవడీడు? శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు. సో గైస్ ఆయనకు గంట వేసిరు, దానికి పోయి అడ్మిట్ చేయడానికి 2 గంటలు తీసుకురు. అంత గంట సేపు ఆలోచించారు. ఇప్పుడు ఇక గ్రౌండ్కి వెళ్తున్నామన్నారు. గ్రౌండ్ ఎక్కడుందో తెలీదు, ఏ గ్రౌండో తెలీదు, ఆడనే పోతురు. చూడండి గైస్, మన కాలేజ్ అంతా ఇక్కడనే ఆడుకుంటారు అనమాట. సో గ్రౌండ్ లేదు, ఆ చిన్న గ్రౌండ్ దొరికితే అక్కడ ఆడుకుంటారు. వచ్చేసి ఆడుకుంటారు అనమాట, గ్రౌండ్ లేదని చెప్పి. ఏదో అలాగా గ్రౌండ్ అయితే తెలుసుకోరు. చూసుకోండి, అంతా మన టీం అనమాట. ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. దొరబాబు అయితే సెటప్ వేసప్ వేసిండు ఒకటేసారి. అవతల సైడ్ ఆడుతుంది కూడా మన కాలేజ్ వాళ్ళని మొత్తం. అనిపిస్తుంది లేదో. అండ్ మన వాళ్ళు ఆడేది ఇక్కడ అనమాట. వావ్ గైస్, మనం కూడా కొంచెం సేపు ఆడ వెళ్ళిపోదాం అనమాట. ఒక్కొక్కరు వేరే లెవెల్ ఆడుతారు క్రికెట్ అయితే. బాబు అయితే డైరెక్ట్ అవుట్ఫిట్ వేసి వేసిండు. లవర్ బాయ్ అయితే ఎవరికి వినట్లేడు, వాళ్ళు బిజీ అయిపోయిండు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చెప్తా బండి నడుపు, బండి పడేస్తే డేంజర్ అయిపోయింది, ఈజీగా అయిపోయింది. వాళ్ళ లాగా వచ్చేసి అయితే ఇది అనమాట. సో రేపటి వాళ్ళు కలుసుకుందాం. రేపైతే ఫుల్ క్రికెట్దే ఉంటుంది, ఒక కాలేజ్ ఈవెంట్ది.